Hello guys, welcome to my channel. So today we have the Telugu movie Bhama Kalapam Part 2 anamata. So of course, in fact Bhama Kalapam Part 1 ఎంతటి సక్సెస్ ని అందుకుందో మనందరికీ తెలిసిన విషయమే. సో మూవీ అయితే ఆహా ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది, ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. మూవీ అయితే చాలా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మరి ఇన్ఫాక్ట్ పార్ట్ 1 కన్నా కూడా పార్ట్ 2 అయితే చాలా చాలా బాగుంది. దీనికి పార్ట్ 3 కూడా రాబోతుంది. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. మూవీ అయితే చాలా డీసెంట్గా అనిపిస్తుంది, ఎక్కడ కూడా బోర్ కొట్టించదు, ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మూవీ చాలా స్లో పేస్లో రన్ అవుతూ ఉంటుంది, అయినా కూడా ఎక్కడ బోర్ కొట్టదు అనమాట. సో ఎంగేజింగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారు, నెక్స్ట్ తీసుకున్న డెసిషన్ ఏంటి, నెక్స్ట్ ఎలా రన్ అవ్వబోతుంది మూవీ అనేది దాని మీద చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, థ్రిల్లింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక కామెడీ డ్రామా క్రైమ్ థ్రిల్లర్ అనమాట. చాలా చాలా బాగుంటుంది మూవీ అయితే, ఎక్కడ బోర్ కొట్టదు. సో ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్ వరకు కూడా మీకు ఎక్కడ బోర్ అయితే కొట్టదు. సో మేజర్గా మూవీ ప్లాట్ వచ్చేసి ఒక రాబరీ మీద ఉంటుంది అనమాట. అదంతా ఒక రాబరీ చుట్టూ తిరుగుతుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఆ రాబరీ చేసే విధానం ఏదైతే ఉంటుందో చాలా ఎంగేజింగ్ నడిపిస్తారు. మనకు తెలిసిపోతూ ఉంటుంది. ట్విస్ట్ అయితే ఏముండవు, కానీ ఒక 2-3 ట్విస్టులు ఉంటాయి, అవి చాలా బాగుంటాయి అనమాట. ఎగ్జాక్ట్ గా క్లైమాక్స్ కి ముందు అంటే ప్రీ క్లైమాక్స్ లో ఒక 2-3 ట్విస్టులు రివీల్ అవుతాయి, క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది, అది కూడా చాలా బాగుంటుంది అనమాట. వాళ్ళ క్యారెక్టర్స్, ఓ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి. క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కూడా అనిపిస్తూ ఉంటుంది. ఒక కామిక్ వేలో వెళ్తా ఉంటుంది స్టోరీ, ఎక్కడ కూడా బోర్ కొట్టదు అనమాట మనకు. సో ఖచ్చితంగా మీరైతే ఎంజాయ్ చేస్తారు మూవీని, ఎక్కడ బోర్ కొట్టదు. ఖచ్చితంగా ఈ మూవీని అయితే చూడండి. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. సో దీనికి పార్ట్ 3 కూడా రాబోతుంది అనమాట. అఫ్ కోర్స్ పార్ట్ 1 ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిన విషయమే. సో అలాగే ఈ పార్ట్ 2 కూడా ఇంకా దానికంటే కూడా చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. సో పార్ట్ 3 కూడా ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట, పార్ట్ 3 కోసం. సో అది కూడా బాగుంటుందని ఆశిస్తున్నాను అనమాట. సో ఖచ్చితంగా ఈ మూవీని అయితే చూడండి. అనుపమ క్యారెక్టర్, శిల్ప క్యారెక్టర్, వీళ్ళ క్యారెక్టర్ అయితే మస్తు అనిపిస్తూ ఉంటుంది. ఒక డెలిషియస్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. మూవీ అయితే చాలా చాలా బాగుంది. అదే మూవీ గురించి అయితే. సో ఇలాంటి మూవీ రివ్యూస్ తో మళ్ళీ మీ ముందు వస్తుంటాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ, సైనింగ్ ఆఫ్.